జై శ్రీమన్నారాయణ. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. ఈ వీడియోలోనండి చాలా సులువుగా 10 నిమిషాల్లో రెడీ చేసుకునేటువంటి స్నాక్స్ అండి. పిల్లలు కూడా తిననటువంటి ఆకుకూరతోటి మనం ఈ స్నాక్స్ని కనుకని చేసి పెడితే వాళ్ళు చక్కగా తింటారనమాట అండి. అటువంటి స్నాక్స్లోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, దాంట్లోకి వెళ్ళిపోదాం. అయితే నేను తయారు చేసేటువంటి పదార్థం పేరు తోటకూర పకోడీలు. ఈ తోటకూర పకోడీలకు కావాల్సిన పదార్థాలు చూపిస్తూ దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానమాట అండి. ఈ తోటకూర అనేటువంటిది 3 కట్టలు తెచ్చారండి, 10 రూపాయలకి ఇచ్చారట. శుభ్రంగా తరిగి కడిగేసుకున్నాను. ఇందులో ఒక ఇంత జీలకర్ర వేసాను, అంటే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసాను. అలాగే చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకున్నా అండి. ఇంత ముక్కని కట్ చేసుకుని ఇందులోకి వేసేసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు కూడా 4 తీసుకున్నానండి. ఇలాంటి చీలికల కింద చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలని ఇలా చీలికల్ని చేసుకున్నాను. అయితే ఎర్ర కారం చూసారండి, ఈ చెంచాతోటి ఇంకోండి ఇలా ఈ చెంచాతో సగానికి తీసుకున్నాను, ఇందులోకి వేసేస్తున్నాను. ఉప్పు తగినంత అండి, తోటకూర ఎక్కువ పట్టదు కాబట్టి ఇందులోకి సగానికి ఉప్పు వేసుకుంటే సరిపడుతుంది. సగం పైచలు ఈ ఉప్పు వేసుకుంటే సరిపడుతుంది. అంతగా కాస్త కొద్దిగా రుచి చూసుకుని మనం ఉప్పు తక్కువ అనిపిస్తే కలుపుకోవచ్చు అనమాట అండి. ఇంకా నేను వేసే పాలలో ఉప్పు కలుపుకోవాల్సిన పని లేదండి. అయితే ఈ తోటకూర ఇంత ఉంది కదండి, ఎంత వేసుకోవాలి శనగపిండి అంటే అంజాయింపుగా వేసుకోండి, లేకపోతే ఒక బుల్లి గ్లాసుడు కొలత పెట్టుకోండి. ఇది నేను శనగపిండి పట్టించుకుని వచ్చినటువంటి పిండి అనమాట అండి. 1.5 కేజీ పప్పు పట్టించుకుని పెట్టుకున్నాను. ఇలాగా ఎప్పుడు కాలుస్తే అప్పుడు ఏదైనా చేసుకోవడానికని. అయితే నేను ఈ గ్లాసు తోటి ముందర, ఇది పొడి గ్లాస్ అండి, మళ్ళీ తడిది అది పెట్టుకోకూడదు కదా, కాబట్టి ఈ పొడి గ్లాస్ తోటి ఇంత పిండి తీసుకున్నాను. ఇంత పిండితో పాటు ఒక బియ్య పిండి 1 స్పూన్ వేసుకుంటే సరిపడుతుందండి. ఇగో ఇలాంటి స్పూన్ కానీ ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఇంత స్పూన్ వేసుకున్నా సరిపడుతుంది. ఇందులోకి మీకు కొలిచి ఇవ్వండి, చూసారా, ఇలా వేసేసాను. ఈ బియ్య పిండి సరిపడి. ఇప్పుడు దీనినండి చక్కగాను సమానంగా కలుపుకోవాలి. ముందరే నీళ్లు పోసుకోవద్దు. ఈ తోటకూర కడిగిన దాంట్లో నీళ్ళు చుక్కుంటుంది కాబట్టి ఈ నీళ్ళతోటి కలుపుకుంటూ, తక్కువ అవుతే కనుకను మనం పకోడీ ముద్ద తెలుసు కదండి, ఆ విధంగా కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ లోపల మూకుడు కాలేసుకొని నూనె పోసుకున్నాను, స్టవ్ వెలిగించాను అనమాట అండి. అది సంగతి, కలిపిన తర్వాత చూపిస్తాండి. ఇదిగోనండి, పిండిని బాగా కలుపుకోవాలి, చక్కగా ఇలా ముద్ద అవ్వాలండి. అయితే మీకు ఫస్ట్ 1 గ్లాసు చూపించాను కదా, ఇంకొక 2 గ్లాసులు శనగపిండిని వేసానమాట. ఇంకొక 2 గ్లాసులు శనగపిండిని వేసాను. అంటే ఆ గ్లాసు చూపించిన గ్లాసు తోటి ఈ తోటకూరకి 3 గ్లాసులు శనగపిండి పట్టిందండి. 1 చెంచాడు బియ్యపిండి వేశాను. మీకు అర్థమైంది కదండి. ఉండని ఇలా చేసుకోండి. ఇలా ఉండని చేసుకుంటే చక్కగా చిన్నగా ఇంతంత ఉండని తీసుకుని మనం పెట్టుకున్న నూనె కాగిందో లేదో చూసుకుందాము. నూనె కాగిందండి, ఇగో చూసారా, అలా నురుగొచ్చి పైకి వచ్చేస్తుంది. అంటే మీడియంలోనే ఉంచుకుంటాను ఎప్పుడూ కూడాను, మీడియంలో పెట్టుకుంటేనే మంచిది. ఇప్పుడు ఈ ఉండనండి ఇలా కొంచెంగా, అంటే ఇలా వేసుకుంటూ ఉంటే కనుకను చక్కగా బాగా వస్తుంది. చిన్నగా వేసుకోవచ్చు, ఇలా కొంచెం పెద్దవిగా కూడా వేసుకోవచ్చు అనమాట. అలా మూకు నిండా వేసుకుని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే కనుకను బాగా వస్తుందన్నమాట అండి. ఇదిగోనండి, ఇది ఇలా కలుపుకుంటూ దోరగా రావాలి, పైకి తేలుతుంది, నురుగు కూడా అణిగిపోతుందండి. ఇలా అణిగిపోయిన తర్వాత మనకి వేగిన పకోడీ తెలుసు కదండి, ఇగో ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఇలాగ ఒక బేసన్లోకి తీసేసుకుని మళ్ళీ ఇంకొక వాయం వేసుకోవడమేనండి. ఇది సగం తీసి సగం మళ్ళీ వేసుకొని అలా ఏమీ అవసరం లేదండి, మామూలుగానే వేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇష్టమైతే కొంచెం ఇంగు పెసరు కూడా ఇందులోకి వేసుకోవచ్చండి. నేను ఇంగు వేసుకోలేదు, అల్లం వేసాను ఇందులోను, అదనమాట. ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తాను ఎలా వేయాలనేది చూసి. ఇదిగోండి, ఇంకొక వాయి అవుతుందండి. అంటే ఇంకా మీకు ఎన్ని వస్తాయంటే ఇది చిన్న బేసిన్ ఉంది కదండి, అంత వస్తుంది అని అర్థం అనమాట. అయిపోయింది, పిండి అయిపోయింది. 2వ వాయి కూడా వేసి, అంటే 2 వాయిలండి. మనం కొంచెం నూనె పెట్టుకొని చక్కగా వేసేసుకుంటే సరిపడుతుంది. అంటే కొంచెం నూనె ఎక్కువ ఎందుకు పెట్టా అంటే అండి, ఉల్లిపాయ పకోడీలు కూడా వేసుకుంటున్నాము, అందుకోసం ఇంత నూనె మూకుడు పెట్టానమాట అండి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ పకోడీలని, ఒక పకోడీ రుచి చూడమని చెప్తున్నాను మా బాబుని. రుచి చూసి ఎలా ఉందో చెప్తాడనమాట అండి. అది అన్నీ సరిపడిందా, కరకరలాడుతుందా లేదా
కరకరలాడుతోంది కదా, అదిగోండి. కొంచెం లేత వేపు తీసుకుంటే మెత్తగా ఉంటుందండి. కొంచెం ఇంకో ఈ వేపు తీసుకుంటే చక్కగా కరకరలాడుతూ ఎంతో బాగా వస్తుంది. మీరు కూడా ఈ తోటకూర పకోడీని ట్రై చేసుకోండి. ఎలా ఉంది ఏమిటి అనేది కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ ఉన్న మరి నాకు బూస్టులా పనిచేస్తుంది. అంతేకాదండి, అందరూ లైక్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.